అంటే ఏం కావాలి బాబు? అంటే షాప్ లో ఏమైనా పని ఉంది? షాప్ లో పనా? నువ్వేం చేస్తారా? ఏదైనా చేస్తా అండి. మరి షాప్ లో పప్పులు ఇట్లా జోకా నీకు వస్తుందా? అండి అన్ని వచ్చు అండి, మీరు చెప్పండి నేను చేస్తాను. సరే మళ్ళా నువ్వు చేసే పనిని బట్టి నేను శాలరీ చెప్తా నీకు. సరే అండి. ఇవాళ నుంచి చేయాలా అండి? ఇవాళ నుంచి చేస్తావా? సరే చెయ్యి మరి ఇవాళ నుంచి. ఇగోరా షాప్లో కస్టమర్లు వచ్చినప్పుడు మంచిగా మాట్లాడాలా, ఎందుకంటే షాప్లో కస్టమర్ వచ్చితేనే మనం బిజినెస్ మంచిగా నడుస్తుంది కదా. అందుకనే విసుక్కోకుండా నీట్గా అడగాల, మంచిగా చెప్పాలా, మంచిగా ఇవ్వాలా. సరేనా? ఇట్లా అట్లా సరేనా? సరే మళ్ళీ ఓకే. ఇవాళనే పని చేస్తా అని వచ్చిండు, చూద్దాం ఎట్లా చేస్తాడు అని చెప్పి పెట్టుకుంటాం. ఏం కావాలి అంకుల్? 60 రూపీస్ ఉన్నాయి. అంకల్ బస్తా కావాలా, 1 కిలో కావాలా? కిలో ఏం చేసుకోవాలి, ఇంకా ఏం కావాలి అంకుల్? ఉంది అంకుల్, అది కూడా బస్తా ఏమరా బాబు, కందిపప్పు బస్తా ఏం చేసుకుంటారు రా? ఒక 1/2 కేజీ కావాలి. 1/2 కేజీ చాలు అంకుల్. 1/2 కేజీ చాలు రా నాయన. 1/2 కేజీ 15 రోజులు 20 రోజుల వరకు వస్తుంది. ఇంకా ఏం కావాలి అంకుల్? నూనె ఉందారా? కేజీ ఇవ్వాలా? ఆయిల్ లేకపోతే బస్తా ఇవ్వాలా? లేకపోతే బస్తా ఇవ్వాలా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే ఆయిల్ బస్తా కాదురా నాయన, బస్తాలు రాదు, అది ఒక ప్యాకెట్ చాలు. సరే అంకల్, ఇంకా ఏమైనా కావాలా? ఇంకేమద్దురా, చాలా కట్టేసే జల్ది కట్టావి. ఆ బాబుకు తెలుస్తలేదు, ఒకటి అడిగితే ఒకటి చెప్తున్నాడు. అన్ని బస్సాలలో ఇస్తా అంటాడు ఆయన. అట్లనే పెట్టుకుంటారమ్మా కొత్త పిల్లలు. వాడికి ఏం తెలియదు, వాడు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు, అందుకే పెట్టుకున్నా. చూద్దాం 2 రోజులు వాడికి నేర్పిస్తా, వస్తే చేస్తాడు, లేకపోతే లేదు అట్లా అని. సరే కానీ రా నాయన జల్ది. ఎంతకైనా మంచిదమ్మా, చూసి ఉండండి మీరు. కాకపోతే చేసుకోకండి, వాడికి ఏం తెలుస్తలేదు. సరే మెల్లగా నేర్పిస్తా వాడికి. సరే బిల్ అయితే వేసియండి, సామాన్ ఇంటికి పంపించండి. సరే పంపిస్తాండి.